హాయ్ వివర్స్, మనం వచ్చేసి 3వ తరగతి అరటి చెట్టు మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే చూస్తూ ఉన్నాము. పూణే బాలభారతి తెలుగు. మనకు అనేక రకాలుగా ఉపయోగపడేటువంటి చెట్ల పేర్లు రాయండి. వేప, మామిడి, అరటి చెట్టు, కొబ్బరి చెట్టు, ఈ విధంగా అనేకమైనటువంటి చెట్ల పేర్లు, మనకు ఉపయోగపడేటువంటి చెట్ల పేర్లు మీరు రాయండి. ఆలోచించండి, చెప్పండి, రాయండి. ఇక్కడ వచ్చేసి బలమైనటువంటి ఆహారాన్ని ఎందుకు తీసుకోవాలి? బలమైన ఆహారాన్ని తినడం వల్ల శరీరానికి శక్తి అనేటువంటిది వస్తుంది. సరే, అరటి పిలకలు ఎక్కడ మొలుస్తాయి? అరటి పిలకలు చెట్టు మొదలు భాగాన మొలుస్తాయి. అరటి ఆకుల ఉపయోగాలు ఏమిటి? అరటి ఆకులతో భోజనాలు చేస్తారు. తినుబండారాలను, పూలను పొట్లాలుగా కట్టుకుని కూడా అరటి ఆకులను వాడుతారు. అరటి పండ్లను గురించి రాయండి. అరటి పండ్లు పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయి. అరటి నార ఏ విధంగా ఉపయోగపడుతుంది? అరటి నారతో పూలను కడతారు. దానితో ఒత్తులు వేసి భగవంతునికి దీపారాధన చేస్తారు. అరటి నారతో చేపలు కూడా అల్లుతారనమాట. తర్వాత వచ్చేసి చక్కెరకేళి, అమృతపాణి మొదలగున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధికి ఎక్కినటువంటి అరటిపండ్ల రకాలు. తర్వాత వచ్చేసి మహారాష్ట్రలో జలగాన్ వసయి అరటిపండ్లు వచ్చేసి ప్రసిద్ధికి ఎక్కింది. ఇది వచ్చేసి 4వ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. సో మీరు రాస్తే రాయొచ్చు, లేదా అరటిపండ్ల రకాలు 3 రకాలుగా కూడా మీరు రాసి వదిలేయచ్చు. తర్వాత వచ్చేసి తగిన పదాలతో ఖాళీలను పూరించండి. అరటి చెట్టు మొదలను బోధే అని అంటారు. అరటి చెట్టును కొమ్మలు ఉండవు. అరటి పువ్వుతో కూరలు చేయవచ్చు. అరటి బోదెల నారతో చేపలు అల్లుతారు. భాషను తెలుసుకుందాము. క్రింది పదాలను వచనాన్ని మార్చి రాయండి. చెట్టు, చెట్లు, ఆకు, ఆకులు, పందిరి, పందిళ్ళు. గీత గీసినటువంటి పదాలకు బదులు వ్యతిరేక పదాలను రాసి వాక్యాలను మరలా రాయండి. అరటి చెట్టును బావికి దగ్గరగా నాటుతారు. దగ్గరగా అనేటువంటి దాని బదులుగా అరటి చెట్టును బావికి దూరంగా నాటుతారు. పచ్చి అరటికాయలతో కూరలు చేస్తారు. పండు అరటికాయలతో కూరలు చేస్తారు. తగిన విరామ చిహ్నాలతో క్రింది వాక్యాలను మరలా రాయండి. ఇక్కడ చూడండి, అరటి నార తీసి చేపలు అల్లుతారు. సో ఇది వచ్చేసి కామా అనేటువంటిది పెట్టడం జరిగింది. క్రీడాకారులు అరటి పండును ఎక్కువగా ఎందుకు తింటారు? క్వశ్చన్ మార్క్ అనమాట. క్వశ్చన్ మార్క్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత కొబ్బరి చెట్టు పేరు వచ్చేసి కొబ్బరి చెట్టు. స్థలం వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనుక చూశాను. ఊరి పేరు వచ్చేసి అమలాపురము. టీవీల్లో, పుస్తకాల్లో కూడా చూశాను. ఉపయోగాలు, కొబ్బరి చెట్ల యొక్క ఉపయోగాలు ఏమిటి? కొబ్బరి చెట్లు వచ్చేసి నీరు త్రాగుతాము, కొబ్బరి నీళ్ళు తాగుతాము, కొబ్బరిని తింటాము, వంటలో వాడుతాము, నూనె తలకు రాసుకుంటాము. ఈ విధంగా వచ్చేసి మనము కొబ్బరి చెట్లని ఈ విధంగా మనము మనకు ఉపయోగాలు అనేటువంటిది ఉన్నది.